హలో ఆల్. చెన్నై నుంచి మెల్బర్న్, ఇండియా టు ఆస్ట్రేలియా ఇది ఫ్లైట్ జర్నీ చూద్దాము. సో ఇక్కడ వచ్చేప్పటికి ఫస్ట్ చెన్నై ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ ఫ్లైట్ ద్వారా డొమెస్టిక్ టెర్మినల్ దిగి అక్కడి నుంచి ఇంటర్నేషనల్ టెర్మినల్కి వెళ్ళాము. అది జస్ట్ వాక్లోనే వెళ్ళిపోవచ్చు, ఒక 5 to 10 minutes వాక్. ఇది మేము ఎక్కిన ఫ్లైట్ స్కూట్, సింగపూర్ ఎయిర్లైన్స్ వాళ్ళది. సో ఇది వచ్చేప్పటికి నైట్ 1:25కి చెన్నైలో ఉంటుంది. పొద్దున్నే సింగపూర్ వెళ్తుంది. సింగపూర్లో ఒక 2.5 hours ఆగిన తర్వాత ఇంకో ఫ్లైట్, సేమ్ స్కూట్దే ఇంకో ఫ్లైట్ ఉంటుంది, అది మెల్బోర్న్ వెళ్తుంది. మెల్బోర్న్కి 8 hours అనమాట. సో మొత్తం జర్నీ వచ్చేప్పుడు సుమారుగా 15.5 hours బ్రేక్తో కలిపి. సో ఈ ఫ్లైట్లో ఏంటంటే ఏముండవు మనకు, అసలు గీచర్లు ఏముండవు. ఇది స్కూట్ అంటేనే సింగపూర్ ఎయిర్లైన్స్లో తక్కువ రేట్కి ఉండేది. టికెట్స్ ప్రైస్ తక్కువ రండి. సో ఫుడ్ కానీ ఏదైనా కావాలన్నా వాటర్తో సహా ఏది కావాలన్నా కొనుక్కోవాల్సిందే. సో పొద్దున్నే చూస్తే ఎండ ఉంది, ఏంటి ఎండ తగులుతుందని చూస్తే అప్పటికే సింగపూర్ వచ్చేస్తున్నాము. నైట్ అవ్వడం వల్ల అట్లా పడుకున్నాము, లేచేటప్పుడు సింగపూర్లో ఉన్నాము. జస్ట్ 4 hours కదా జర్నీ. సో ఫైనల్గా అదిగోండి ఎండ వచ్చేసింది చూడండి బ్రైట్గా. సో చూస్తుండగానే సింగపూర్లో అది ల్యాండ్ అవుతూ ఉన్నాము. అదిగో చూడండి షిప్పులు కనపడతా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఏదో ఎక్స్పాండ్ చేస్తున్నట్టున్నారు. సింగపూర్ ఎయిర్పోర్ట్ వరల్డ్స్ సెకండ్ బెస్ట్ ఎయిర్పోర్ట్. ఇంతకుముందు 1 ఉండేది, ఇప్పుడు 2 వచ్చినట్టుంది. సో ఈ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది అసలు యాక్చువల్గా. సో ఇందులో సినిమా థియేటర్ల దగ్గర నుంచి వాటర్ ఫాల్స్ అని అవని ఇవని చాలా ఉంటాయి ఇక్కడ యాక్చువల్గా చూడాలనుకుంటే. కానీ మనకు 2.5 hours టైమే కదా, 2.5 hoursలో ఏం సరిపోదు. ఒక 1 hour ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్ళడానికి అది సరిపోయిద్ది. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే ఎలాగో 1 గంట ముందు ఉండమంటారు కదా, సో సరిపోతుందన్నమాట. సో ఫైనల్గా అయితే దిగేసాము సింగపూర్ ఎయిర్పోర్ట్లో. సో ఇప్పుడు ఏంటంటే మాకు ఎయిర్పోర్ట్లో 2 hours 45 minutes బ్రేక్ ఉంది. సో ఈ టర్మినల్ బి నుంచి సికి వెళ్ళాము. సో నడుచుకుంటూ వెళ్ళడమే ఒక 45 minutes అలా పట్టింది సుమారుగా మేము టర్మినల్ అది చేంజ్ అవ్వడానికి. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ ఉంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ లగేజ్ అదే వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా మేము మళ్ళీ చెక్ ఇన్ అయిపోయాము. ఈ టెర్మినల్ అంతా మ్యాక్సిమం సింగపూర్ ఎయిర్లైన్స్ ఉన్నాయి చూడండి. అయిగోండి ఇందాక ఒకటి వెళ్ళింది, ఇప్పుడు ఆగి ఉన్నాయి కూడా అన్నీ సింగపూర్ ఎయిర్లైన్స్వే. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ ఎయిర్పోర్ట్ కదా, సో ఒక పక్క అంతా సింగపూర్ ఎయిర్లైన్స్, ఇంకో పక్క ఏమో స్కూటీ ఉంటాయి. సో సింగపూర్ ఎయిర్లైన్స్ ఇదిగోండి చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది రాసింది చూడండి చాంగి అని. ఇది సింగపూర్ ఎయిర్పోర్ట్ అనమాట, పేరు చాంగి. బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అనే చెప్పొచ్చు. ఇక్కడ అన్ని కంట్రీస్కి ఫ్లైట్స్ ఉంటాయి. అదిగోండి ఫైనల్గా మన దీని దగ్గరికి వచ్చాము, బ్రిడ్జ్ దగ్గరికి. ఇంకోటి పక్కన ఆగుంది చూడండి ఇంకో స్కూటు, ఎండ ఏమో బ్రైట్గా ఉంది. ఈ స్కూటీ అన్నీ ఒకే చోట అవుతాయి మ్యాక్సిమం. సింగపూర్ ఎయిర్లైన్స్ అని ఒక చోట, స్కూటీ ఒక చోట, అట్లా అంటే ఆపోజిట్లోనే అవుతాయిలేండి, 2 ఒకటే టెర్మినల్. అదిగోండి ఎమిరేట్స్ ఆగుంది చూడండి, 2 ఉన్నాయి చూడండి ఎమిరేట్స్ పక్క పక్కన. ఆ చివర మళ్ళీ స్కూట్ ఉన్నాయి, దాని పక్కన వెబ్జెట్ ఉంది, అక్కడ డిహెచ్ఎల్ ఆగుంది. సో అసలు ఫ్లైట్లు అనేవి చాలా ఉంటాయి సింగపూర్లో. ఎందుకంటే ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చేవన్నీ ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ప్రపంచానికి. సింగపూర్కి ఉంటే మ్యాక్సిమం అన్ని కంట్రీస్కి వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. అదిగోండి ఆ తోక మీద స్కూట్ అని కనపడుతుంది చూడండి, ఎన్ని ఉన్నాయి చూడండి స్కూట్లు మనకు కనపడుతున్నాయి. అదిగోండి ఇంకా ఉన్నాయి చూడండి స్కూట్. ఎయిర్ ఫ్రాన్స్ ఉంది అక్కడ. సో మరి 2.5 hours ఉంటుంది కదా, అందులో 1 hour పోతే 1.5 hour టైం పాస్ చేయాలి కదా. సో హ్యాపీగా ఈ లాబీలో తిరుగుతూ ఉండి ఎయిర్ప్లేన్స్ అవి చూస్తూ ఉన్నాం అనమాట. అదిగోండి ఇది మనం ఎక్కే ఫ్లైట్ వచ్చింది, flyscoot.com, అది వాళ్ళ వెబ్సైట్ యాక్చువల్గా. సో ఇది వచ్చేప్పటికేమో 333 కాన్ఫిగరేషను. ఎందుకంటే ఈ కొద్దిగా రేటు తక్కువ చెప్పాను కదా, అందువల్ల ఏంటంటే 8 hours జర్నీ ఫుల్, ఆల్మోస్ట్ ఫ్లైట్ 100% ఫుల్ అనమాట. సింగపూర్ టు మెల్బర్న్ రోజుకు 2 సార్లు ఉంటుంది. 8 hours జర్నీ, పొద్దున ఫ్లైట్ ఉంటుంది, సాయంత్రం ఫ్లైట్ ఉంటుంది, 2 మ్యాక్సిమం ఫుల్గానే నడుస్తూ ఉంటాయి. సో చూస్తుండగానే మన ఫ్లైట్ అయితే కదిలింది.
అదిగోండి ఇప్పుడే కొరియన్ ఎయిర్ 747 ఇప్పుడే వచ్చింది. ప్లేన్ స్పాటింగ్ బాగా చేయొచ్చు ఇక యాక్చువల్గా. సో ఫైనల్గా మనం స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి సింగపూర్ ఇవన్నీ పడవలు బాగా బాగా కనపడతాయి యాక్చువల్గా. సింగపూర్ పోర్ట్ బాగా ఫేమస్. సో ఇక మళ్ళీ ఎక్కిన తర్వాత ఇక్కడ టైర్డ్ అయిపోయాము. సో నిద్రపోయి లేచిన తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ 5 అవర్స్ జర్నీ అయిన తర్వాత చూస్తే కరెక్ట్గా అదిగోండి ఆస్ట్రేలియా ల్యాండ్ మీదకి వెళ్తూ ఉంది మన ఫ్లైట్. సో ఇక్కడ నుంచి పూర్తిగా ల్యాండ్ మీదే వెళ్ళిద్ది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫ్లైట్లో టీవీలు ఏముండవు. 8 అవర్స్ మరి మన ఓన్ ఎంటర్టైన్మెంట్ ఏదైనా చూసుకోవాల్సిందే. లేదా ఇవన్నీ ఉంటాయి. ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉంటుంది, వేరే సీట్ ఇస్తారు, ఈ ఫుడ్ ఎక్స్ట్రా పేమెంటే. సో తర్వాత కార్డ్తో పే చేయొచ్చు, లేదంటే సింగపూర్ డాలర్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఫ్లైట్ సింగపూర్ నుంచి వచ్చింది కాబట్టి సింగపూర్ డాలర్స్ తీసుకుంటారు. తర్వాత క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇది వీళ్ళకి ఇలా వస్తుంది చూడండి. అది కూడా మన ఫ్లైట్ ఎక్కడ ఉంది. ఇంకా మొత్తం ల్యాండ్ వన్స్ ఒక్కసారి ఆస్ట్రేలియా కాంటినెంట్ మీదకి ఫ్లైట్ వచ్చిందంటే మొత్తం ల్యాండ్ మీద వెళ్తుంది. అది కాకుండా ఫ్లైట్ ఎక్కువ బాగా 35,000 అలా ఏం వెళ్ళలేదు. 15,000 14,000 ఇట్లానే పోతూ ఉంది. ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం అనుకుంటాను మేబీ. అదిగోండి పైన చూడండి సింగపూర్ టు మెల్బోర్న్ 3 hours 28 minutes ఉంది ఇంకా. సో మధ్యలో టైంపాస్ కోసం ఏదో ఒకటి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే టీవీ అన్న ఉంటే ఏదైనా సినిమా చూసుకుంటే టైంపాస్ అనేది. టీవీలు ఉండవు కాబట్టి. ప్లస్ ఛార్జింగ్ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం. ఛార్జింగ్ కూడా ఉండదు ఇక్కడ. స్కూట్ ప్లస్ అని ఉంటుంది. ఆ ప్లస్లో కనుక మీరు సీట్ తీసుకుంటే అప్పుడు అక్కడ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఇది చూడండి ఎలా ఉందో. చెప్పాను కదా ఎక్కువ హైట్లో ఏం వెళ్ళలేదు కాబట్టి ఏంటంటే మేఘాల పైన వెళ్తూ ఉంది. చూడండి ఆ మేఘాల నీడ కింద ఎలా పడుతుంది చూడండి. ఆస్ట్రేలియాలో యాక్చువల్గా ల్యాండ్ అనేది చాలా ఎక్కువ. ఇండియా కన్నా చాలా ఎక్కువ ల్యాండ్స్ ఉంటాయి, కానీ యూజబుల్ ల్యాండ్స్ కాదు. వీళ్ళ సిటీస్ ఎలా ఉంటాయంటే ఏ సిటీ చూసినా కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా రౌండ్గా ఉందనుకోండి, ఇవి కూడా రౌండ్గానే ఉంటాయి. ఓన్లీ సముద్రం దగ్గర మాత్రం వీళ్ళ సిటీస్ ఉంటాయి అన్నమాట. మధ్యలో అంతా ఖాళీ ల్యాండ్సే. సో ఫైనల్గా అయితే 3 hours ల్యాండ్ పైన అలాగే వెళ్తూ ఉన్నాము. కింద చూసుకుంటూ విండోలో చూసుకుంటూ తర్వాత ఏదో మూవీ ఏదో చూసుకునేసరికి తిరిగి మన మెల్బోర్న్ అయితే వచ్చేసింది. ఓవరాల్ జర్నీ అయితే ఎంటర్టైన్మెంట్ అది ఉంటే బాగుండేది. 8 hours కాబట్టి, కానీ ప్రైసింగ్ తక్కువ కాబట్టి ఇట్స్ ఓకే. మనం తక్కువ ప్రైస్ అనే బుక్ చేసినప్పుడు ఇంకా అదంతే ఉంటుంది. సో హోప్ ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే అక్కడేమో మార్నింగ్ బయలుదేరింది, ఇక్కడికి వచ్చేప్పుడు నైట్ 8 అయింది. 8:20 యాక్చువల్గా ఫ్లైట్ ల్యాండ్ అయిన టైము. ఇంకా చీకటి పడింది, బయట ఏం కనిపించట్లేదు, అందుకని మధ్యలో ఏం వీడియో కూడా ఏం తీయలేదు. సో ఓవరాల్ స్కూట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. తక్కువ ప్రైస్లో మనం ఇండియాకి వెళ్ళి రావాలి అనుకుంటే స్కూట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. మీకు ఫీచర్స్ కావాలి, ఫెసిలిటీస్ కావాలనుకుంటే వేరే ఎయిర్లైన్స్ చూసుకోండి. ఈ రూట్లో చాలా ఎయిర్లైన్స్ ఉన్నాయి, కాస్ట్లీవి కూడా. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కిరణ్ వ్లాగ్స్కి. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.